అబ్బబ్బబ్బబ్బా! ప్రేరణ వచ్చిందండి హౌస్‌లోకి. తెలుసు కదా! 'బిగ్ బాస్' స్కెచ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద హౌస్‌మేట్స్ కాకుండా బయట నుంచి గత సీజన్ హౌస్‌మేట్స్ వస్తారని 'బిగ్ బాస్' మండే వీక్ స్టార్టింగ్‌లోనే ప్రకటించాడు. అలా ఒక్కొక్కరు వచ్చారు. ఇప్పుడు ఇయాల ప్రేరణ వచ్చింది. ప్రేరణ తనుజ ఫ్రెండ్ అట. నాకైతే ఇంతవరకు తెలియదు. నాకు చాలామంది కూడా తెలియదు అనుకుంటా. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు ఇప్పటివరకు తెలియదు ప్రేరణ తనుజ ఫ్రెండ్స్ అని. లోపలికి రాగానే అసలు తనుజ ఆనందానికి హద్దులు. తనుజకు ఒకటి హగ్ చేసుకొని గట్టిగా చాలా మిస్ అవుతున్నా అన్నట్టుగా మాట్లాడి తర్వాత తనుజ ఏంది బాగా లావేరు అని తనుజ ప్రేరణ అంటే ప్రేరణ రివర్స్గా నేను లావాడు పక్కన పెట్టు నువ్వు చాలా బక్క ఏంది అని తనుజని ప్రేరణ ఉంటుంది. బిగ్ బాస్లో బక్క కాకుండా లావుగా అవుతారా నీలాగా అని వెటుకారు చేసింది. ఇద్దరు ఫ్రెండ్షిప్లో మంచిగా కామెడీగా మాట్లాడుకున్నారు. అది పక్కన పెడితే ఏమైనా పర్సనల్గా పక్కన నేనైనా మార్చుకోవాలా ప్రేరణ అసలు ఏముంది చెప్పు ఎవరు మైనస్ పాయింట్లు చెప్పంటే నువ్వు మార్చుకోవాల్సింది 2 అంత మంచిగా ఆడుతున్నావు కానీ 2 మార్చుకోవాల్సిందే తప్ప మార్చుకుంటేనే కప్పు కొడతావు అన్నట్టుగా చెప్పింది. ఏంటి అంటే ఒకటి బాగా అరవడం. నీ ప్రేమ అందరికీ తెలుసు. అరుస్తున్న వాళ్ళకే ప్రేమ ఎక్కువ ఉంటుంది. కోపం ఉన్నప్పుడు అరుస్తారు కామన్. కానీ ఈ మధ్య బాగా బ్యాడ్ అవుతున్నావు. 2 అందరిని నమ్మడం. ఎవరిని ఎక్కువగా నమ్మకు తనుజ. నమ్మి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే నిజం అనుకోకు. ఇది లాస్ట్ వీక్స్ ఓన్లీ 3 or 4 వీక్స్ ఉంది అంతే. ఇలాంటప్పుడు చాలా ప్రతి పాయింట్ మనం మాట్లాడే ప్రతి పాయింట్ చాలా అంటే చాలా వాల్యుబుల్ ఉండాలి. ఏది పడితే మాట్లాడినావా ఏది పడితే అది అయిందా కాదు. ఎందుకంటే ఇన్ని వారాలు ఆడింది చూడరు ఇప్పుడు జనాలు. ఎన్ని వారాలు ఎట్లా ఆడినో అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్ చూసినా అవే జనాలు చూసి ఓటింగ్ చేస్తారు తనుజ. ఇక్కడే కింద ఉన్నోళ్ళు పైకి వెళ్తారు, పైకి ఉన్నోళ్ళు కిందికి వస్తారు. మళ్ళీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో తనుజ. నీ 2 మైనస్ పాయింట్లు చెప్పాను కదా గుర్తుంది కదా. ఆ 2 మాత్రం గుర్తుపెట్టుకొని గేమ్ సాఫీగా సాగిపోని. అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవ్వకు. అనవసరం ఎక్కడ మాట్లాడొద్దో అక్కడ మాట్లాడకు. ఈ 2 పాయింట్లు ప్రేరణకి హింట్ ఇచ్చింది. చాలా అంటే మంచి మాట చెప్పింది. ఎందుకంటే నిజమండి జనాలు ఇప్పటివరకు చూడరు. ఇప్పటివరకు ఎంత మంచిగా ఆడినా చూడరు. ఈ 3 వీక్స్ ఎవరు చెప్తారు, ఎవరు ఎక్కడ గొడవ పడతారు, ఎవరు ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఎవరిని ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అవి వస్తారు. కరెక్ట్ చెప్పింది ప్రేరణ. ఇక తర్వాత భరణికి కామెడీ చెప్తూ భరణి సార్ మీరైతే సూపర్ అంటే సూపర్ ఆడుతున్నారు. ఈ ఆడడం ఇన్ని రోజుల ముందు నుంచి ఆడితే మంచిగా ఉండేది అన్నట్టు నాకైతే నవ్వు వచ్చింది. కామెడీ అనిపించింది. ఇదే ఆట ఫస్ట్ నుంచి ఆడితే మంచిగా ఉండు కదా అంటే మీరే టాప్ పొజిషన్ ఉండు మీరే కప్పు కొట్టేవాళ్ళు కదా అన్నట్టు మాట్లాడింది. కానీ భరణి సార్ తప్పకుండా ఆడదా అని చెప్పాడు. ఇంకేం ఆడతాడు అన్నాడు. అదే పాపం 3 వీక్స్ ఉన్నాయి ఇక. కానీ భరణి గారు అయితే కప్పు కొట్టే మనిషి, కప్పు కొట్టేవారు భరణి గారు. కానీ ఏం చేయలేవు ఇంక అయిపోయింది. ఇంకొకసారి బయటికి వెళ్ళి వచ్చారంటే అది కప్పు కొట్టలేరు అయిపోయింది. కానీ గేమ్ మాత్రం చాలా మారింది. ఇదే ఆట ఫస్ట్ జల్ ఉంటే మస్తుండు కదా అన్నట్టు ప్రేరణ చాలా అంటే చాలా బాగా చెప్పింది. ఇక సంజన గురించి చెప్తూ సంజన గారు అసలు గేమ్ స్టార్ట్ అయింది మీతోనండి. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఎపిసోడ్ గేమ్ స్టార్ట్ అయింది. ఆ గుడ్డు దొంగతనం ఎక్కడుందో అదే మాత్రం అక్కడి నుంచే మీకు గేమ్ స్టార్ట్ అయింది. అసలు మీరే బిగ్ బాస్ గేమ్నే మార్చేశారు అని ప్రేరణ ఒక దిక్కు సంజనాని హై లేపింది. సంజనకు అనిపించింది లోపల నేనే బిగ్ బాస్ విన్నర్ అయితేనేమో అందరూ వచ్చి నన్ను పొగుడుతాను అనుకుంటుంది. కానీ గేమ్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ టాప్ 5 మంది సంజన గారు ఉంటారో అన్నది ఉంది. నిన్న ఓటింగ్ ప్రకారం దివ్య సంజన వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారేమో అనే ఊహ. ఇది ప్రేరణ తనుజకి చెప్పిన నీతి వాక్యాలు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.